నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. వైసీపీలో కీలక నేతగా నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే ఆయన రాజీనామా వెనుక అనేక కారణాలున్నాయని అంటున్నారు. మరో 3 ఏళ్లకు పైగానే పదవీ కాలం ఉన్నప్పటికీ పదవిని అలా పూచుపుల్లలా వదిలేశారంటే జగన్ మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేయించింది బీజేపీ అనే వార్తలు కూడా ఒక పక్కన హల్చల్ చేస్తున్నాయి. విజయసాయిరెడ్డికి గవర్నర్ పోస్ట్ కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. తన పైన ఎవరి ఒత్తిళ్లు లేవని చెప్పిన విజయసాయి ప్లాన్ వేరేగా ఉందంటున్నారు. వ్యవసాయం చేసుకుంటానంటూ చెప్పుకొచ్చిన విజయసాయి జగన్ చెల్లి షర్మిలతో భేటీ కావడంతో ఆయన మారలేదనే చర్చ కూడా సాగుతుంది. రాజీనామా చేసిన కొన్నాళ్లు సైలెంట్గా ఉండాలని సాయిరెడ్డికి బీజేపీ పెద్దలు చెప్పారనే ప్రచారం జరిగింది. రాజీనామా చేసి కొన్నాళ్లు సైలెంట్గా ఉండాలని సాయిరెడ్డికి బీజేపీ పెద్దలు చెప్పారనే ప్రచారానికి విజయసాయిరెడ్డి చేస్తున్న దానికి పొంతం లేదంటున్నారు. తన పైన ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే సాయిరెడ్డి రాజీనామా చేశారనే టాక్స్ అయితే వినిపిస్తుంది. అక్రమాస్తుల కేసుకు తోడు భూ ఆక్రమణలు, కాకినాడ పోర్టు వ్యవహారం ఇవన్నీ విజయసాయిరెడ్డి తలకు చుట్టుకున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ వ్యవహార శైలి గురించి పూసగుచ్చి మరీ బీజేపీ హైకమాండ్కు విజయసాయిరెడ్డి దగ్గర అయ్యారని అంటున్నారు. జగన్కి దూరమైన విజయసాయిలా ఢిల్లీలో లాబింగ్ చేయదగ్గ సత్తా ఎవరి దగ్గర ఉందని జగన్ ఆలోచిస్తున్నారు. ఎవరో ఎందుకు, తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని ఈ ప్లేస్తో రీప్లేస్ చేయాలని ఆయన అనుకుంటున్నారట. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి పాత్రను భర్తీ చేయడానికి రాజ్యసభలో జగన్ తన బాబాయి వైవి సుబ్బారెడ్డిపైనే ఆశలు పెట్టుకున్నారు. గతంలో లాబింగ్లో టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి పనులు కొన్ని చేసేవారు. అప్పట్లో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి కూడా అందుకు బాగా ఉపయోగపడేది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఒక ఎంపీ మాత్రమే. అలాగే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ నేతగా వైవి సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించడం అనివార్యంగా మారిపోయింది. విజయసాయిరెడ్డి లేని లోటు పూర్తిగా భర్తీ చేయాల్సిన అవసరం వైవి సుబ్బారెడ్డి మీద ఉందంటున్నారు. పార్లమెంట్లో విజయసాయిరెడ్డి తరహాలో మాట్లాడటానికి వైవి సుబ్బారెడ్డి ఎంతగానో ప్రయత్నిస్తున్నారని కూడా తాజా ఘటనల్ని బట్టి మనకు తెలుస్తుంది. జగన్ మీడియా సంస్థల నుంచి వచ్చిన పేపర్లను పార్లమెంట్లో చదవడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఆయన ప్రసంగాన్ని విని విస్తుపోవడం రాజ్యసభ వైస్ చైర్మన్ వంతైపోయింది. గతంలో విజయసాయిరెడ్డి కూడా ఇదే పని చేసేవారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అన్నా కూడా ఆయన పట్టించుకునేవారు కాదు. చంద్రబాబు మీద అవాకులు చవాకులు పేలిన సందర్భాలు అయితే కోకొలలు. అదే తరహాలో వైవి సుబ్బారెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని, ఆయనంత కాకపోయినా వైవి సుబ్బారెడ్డి ఏదో మేనేజ్ చేస్తున్నారని ఢిల్లీలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్లో ప్రసంగించిన మాటలు అన్ని రాష్ట్ర అంశాలే ఉన్నాయి. ఇక ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాలు. అసెంబ్లీలో మాట్లాడేందుకు జగన్ రెడ్డికి ధైర్యం చాలడం లేదని తన బాబాయ్ ద్వారా పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పెద్దల సభలో విజయసాయిరెడ్డి లేకపోవడం వల్ల లోటు ఏమీ లేదనే భావన వైసీపీ నేతల్లో పెంచే ప్రయత్నం అయితే వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. విజయసాయిరెడ్డి తరహాలోనే వైవి సుబ్బారెడ్డి జగన్కి నమ్ముని బంటుగా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయాన చిన్నాన్న. అంటే జగన్ తల్లి విజయమ్మ చెల్లెలు స్వర్ణలత భర్త వైవి సుబ్బారెడ్డి. 2014 ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీలో పొలిటికల్ అడ్వైజర్గా చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు.
2019 ఎన్నికల్లో ఆయనను తప్పించి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంటల శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మాగుంటల శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి విజయం సాధించారు. జగన్ సీఎం అయ్యాక వైవి సుబ్బారెడ్డి ఫుల్గా బిజీ అయిపోయారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అలిగిన బాబాయికి బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారు. 2019 జూన్ 22న పాలక మండలి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. 2021లో మరొకసారి టీటీడీ చైర్మన్ అయ్యారు వైవి సుబ్బారెడ్డి. తన బాబాయి స్థానంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి లాస్ట్ టర్మ్లో అవకాశం ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి పైన అనేక కేసులు కూడా దాఖలయ్యాయి. 2024లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన వైవి సుబ్బారెడ్డి పైన 3 క్రిమినల్ కేసులు, 118 కోట్ల ఆస్తులు ఉన్నాయి. జగన్ లాగే ఈడీ, సిబిఐ కేసులు ఆయన పైన ఉన్నాయి. మనీ లాండరింగ్, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు కూడా ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి కాకినాడ సీపోర్టు బలవంతపు వాటాల బదిలీల వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. తన అన్న జగన్ అండతో విక్రాంత్ రెడ్డి రెచ్చిపోయారు. విశాఖలో భూముల కబ్జాల్లో వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి కీలక పాత్ర ఉందంటున్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందంటున్నారు. ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేసిన టైంలోనే ప్రత్యేక సేవల టికెట్లతో పాటు లక్షలాది బ్రేక్ దర్శనం టికెట్లు దుర్వినియోగం చేశారని టీటీడీ విచారణలో తేలింది. ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపితే వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉండడంతోనే వైవి సుబ్బారెడ్డి విచారణ వద్దంటూ పిటిషన్ వేశారు. విజయసాయిరెడ్డి తరహాలోనే వైవి సుబ్బారెడ్డి కూడా కేసులతో పోటీ పడుతున్నారు. జగన్ పార్టీలో పదవులు రావాలంటే ఈ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే అని సెటైర్లు కూడా పడుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.